ఇక కాసేపట్లో సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి సచివాలయానికి రానున్నారు. మొట్టమొదటిసారి ఆయన సచివాలయానికి వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ సచివాలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ, అటు పక్కన ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్, అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వివిధ ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఆయన మందరం దాటినట్టు కూడా తెలుస్తుంది. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఎవరైతే ఈ అమరావతికి సంబంధించినటువంటి రాజధాని రైతులు ఉన్నారో పెద్ద ఎత్తున కూడా అక్కడికి తరలి వచ్చారు. నిన్నటి నుంచి కూడా ఆయన వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా ఆయన వచ్చేటువంటి క్రమంలో ఆయన వచ్చేటువంటి దారి పొడవునా కూడా పూలతో అలంకరించిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం ఒక 20 టన్నుల పూలు అయితే తెప్పించారు. రాజధానికి సంబంధించిన రైతులు తెప్పించి వాటిని పూలని పూరెమ్మలుగా మార్చి ఆయన వచ్చే దారి ఏదైతే ఉందో, కృష్ణాయపాలెం నుంచి మందరం దాకా వచ్చే దారి ఏదైతే ఉందో అది మొత్తం కూడా పూలని పరిచి ఆయనకి ఘన స్వాగతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన కృష్ణాయపాలెం వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి మందరం రావడానికి మామూలుగా అయితే 2 కిలోమీటర్ల దూరమే, అది రావడానికి ఎక్కువ పెద్ద టైం కూడా తీసుకోదు, జస్ట్ ఒక 5 నిమిషాలు రావచ్చు. కానీ ఆయనకి అన్నితో అక్కడ ఉన్నటువంటి 2 వైపులా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలైతే మాత్రం పెద్ద ఎత్తున నిలబడి ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎవరికి వారు మాత్రం ఆయన వస్తున్నటువంటి క్రమంలో మాత్రం పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. అదే విధంగా కూడా అక్కడ ఆయన వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఆయనకి సెల్ఫీలు కూడా దిగేందుకు వాళ్ళైతే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా ఆయన నవ్వుతూనే విష్ చేస్తూ అందరినీ కూడా విష్ చేస్తూ ఆయన వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్కి రాజధాని రైతులకి అవినాభావ సంబంధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014లో వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రాంతాల రైతులైతే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి తమ పొలాలు ఇచ్చేందుకు కొంత అయిష్టత వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో వాళ్ళని బలవంతంగా తీసుకున్నప్పటికీ వాటి గురించి మాట్లాడే వాళ్ళే లేనటువంటి స్థితిలో వాళ్ళ గురించి ఇష్టమైన వాళ్ళు ఇస్తారు, లేకపోయినా వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా కొంతమంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి ఈ కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ రాజధాని ప్రాంతం వాళ్ళకి సంబంధించి వెంటనే కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే విధంగా కూడా వాళ్ళకి ఇస్తానన్నటువంటి సంవత్సరం ఇస్తానన్నటువంటి దాన్ని కూడా వెంటనే రావాలి అని చెప్పిన క్రమంలో వాళ్ళకి కూడా వెంటనే కూడా వాళ్ళకి డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా రాజధాని 2019కి సంబంధించి 2019లో రాజధాని ఇక్కడి నుంచి తరలించేస్తున్నారు. 3 రాజధానులు అని 2019లో సంబంధించి అక్కడైతే అసెంబ్లీలోనే 3 రాజధానుల గురించి ఒక ప్రకటన చేసినటువంటి క్రమంలో రాజధానికి సంబంధించినటువంటి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అండగా కూడా ఆయన నిలబడ్డారు. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనోధైర్యం నింపారని చెప్పుకోవాలి ప్రధానంగా కూడా. అదే విధంగా కూడా వాళ్ళని పోలీసులకు సంబంధించి నిర్బంధిస్తున్నారు, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి తెలిసినటువంటి సందర్భంలో వాళ్ళకి మాత్రం ఇక తాను అండగా నిలబడ్డారు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా వాళ్ళని నిర్బంధించారని తెలిసి ఆయన వస్తున్నటువంటి క్రమంలో అదే విధంగా కూడా దానికి సంబంధించి ఆయన వస్తున్నటువంటి క్రమంలో అక్కడ మాత్రం ప్రధానంగా వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈయన వస్తున్నటువంటి క్రమంలో ఆయనకి యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం దానికి సంబంధించి ఆయన ఇబ్బందులకి గురి చేశారు. అదే విధంగా కూడా ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఫెన్సింగ్ దగ్గర ఆయన దగ్గర కూడా ఒక గంట పాటు కూడా ఆయన కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయనకి రాజధానితో అవినాభావ సంబంధం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే చూడొచ్చు ఇక్కడికి డీజీపీ కూడా వచ్చారు, సెక్రటరీ సెకండ్ బ్లాక్ కి వచ్చారు. వచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి మాత్రం రాజధానికి సంబంధించిన రైతులు మాత్రం వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆయనంటే మాత్రం అభిమానాన్ని తెలియజేస్తున్నారు. పొద్దున వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు
మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం మేము మరువలేము అని చెప్తున్నారు. తాము మానసికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు తాము అనేక రకాలుగా కూడా వేదనలకు గురి చేస్తున్నప్పుడు కూడా తమకు అండగా నిలబడ్డాన్ని, తమకు మందడం సంబంధించి ఏదైతే ఈ రాజధాని రైతుల దీక్షా శిబిరాలు ఏదైతే ఉందో ఆ దీక్షా శిబిరాల దగ్గరికి ఆయన వచ్చారు. వచ్చి 1-3 సార్లు కూడా రావడం జరిగింది. అలాగే రాజధానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తన పార్టీ కార్యాలయానికి పిలిపించడం జరిగింది. పిలిపించి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి కావాల్సింది అండగా ఉన్నానని చెప్పడం జరిగిన పరిస్థితి. అలాగే ఈ రాజధానికి సంబంధించి అమరావతి ఏకైక రాజధాని ఆయన గట్టిగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆయన ఏకైక రాజధాని అయినటువంటి అమరావతికే కట్టుబడి ఉన్నానని చెప్పడంతో ఆ రాజధాని రైతులు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఆ మాట మాట్లాడేటువంటి ధైర్యం కూడా ఎవరికి ఉండేది కాదు. అటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి అండగా నిలబడ్డారు అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. అలాగే వాళ్ళు మాకు మాత్రం ఆయన